అందరికీ నమస్కారం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న తీరు విస్మయంగా ఉన్నది. బిల్లులు ప్రవేశపెట్టే ముందు ఒక అసెంబ్లీ సిట్టింగ్ ఉన్నట్లయితే మొట్టమొదలుగా బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరగాలి. ఆ బీఏసీ యొక్క నిర్ణయాలను మాత్రమే ఖచ్చితంగా ఫాలో కావాలి. నిన్న బీఏసీ మీటింగ్ జరిగితే మొన్ననే మొదటి రోజునే బిల్లులు పెట్టడం జరిగింది. ఇది అసెంబ్లీ సాంప్రదాయాలకు పద్ధతులకు విరుద్ధం. అదేవిధంగా కాంగ్రెస్కు సంబంధించిన సభ్యులు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అక్కడ మాట్లాడుతున్నప్పుడు బీఏసీలో ఎన్ని రోజులు ఈ సభ నడపాలి, ఏ అంశాల మీద నడపాలనేది కూడా ఒక ముందు నిర్ణయానికి రావాలి. ఆ బీఏసీ నిర్ణయాలనేది మీరు చెప్పిపోండి, మేమే డిసైడ్ చేస్తామనే ఆలోచనతో వారు చెప్తే బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కూడా ఎంఐఎం రెండు కూడా నిన్న ఆ యొక్క బీఏసీ మీటింగ్ అంటే బిస్కెట్ అండ్ చాయ్ మీటింగ్ కాదని చెప్పేసి అది బాయ్కాట్ చేసి రావడం జరిగింది. అంటే ఉన్న పద్ధతులు కూడా వాళ్ళు పాటించట్లే. ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇతరుల మీద స్వీపింగ్ రిమార్క్స్ చేస్తున్నారు. వాళ్లకు మేము ఇచ్చిన ఏదైతే మోషన్ నోటీసులు ఉన్నాయో దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. ఈరోజు కూడా బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడుతుంటే దానికి కూడా స్పీకర్ గారు అనుమతి ఇచ్చారు. ఇవాళ సభా పద్ధతులు పాటించట్లేదు, సాంప్రదాయాలను గౌరవించట్లేదు, రూల్ బుక్ను కూడా పక్కన పెట్టిండ్రు. కాబట్టి ఇవాళ తీసుకున్న బిల్లులో కూడా కనీసం చర్చ జరగకుండా మేము అడిగింది ఒకటే, లగచర్ల సంబంధించిన ఎవరైతే గిరిజన రైతులు ఉన్నారో 35 రోజులుగా వాళ్ళు జైల్లోనే ఉన్నారు. వాళ్లకు బెయిల్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కష్టపెడుతున్నది. అనారోగ్యానికి గురైతే కూడా హాస్పిటల్కి కూడా బేడీలు వేసి తీసుకుపోతున్నారు. దయచేసి వాళ్ళందరికీ కూడా బేడీలు వేయకుండా అసలు బెయిల్ ఇవ్వని చెప్పేసి మేము కోరినాం. దాని మీదనే షార్ట్ చర్చ చేయమని చెప్పేసి అడిగినాం. కాబట్టి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి మేము అనుకోలే. ఇవాళ వారికి మద్దతుగా నిన్న కూడా అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినాం, ఇవాళ కూడా మరో రూపంలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినాం. అయినా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ఉన్నది తప్ప వాళ్ళకు ఉలుకు లేదు, పలుకు లేదు, రైతులంటే ప్రేమ లేదు, గిరిజనులంటే అసలే లేదు. ఇవాళ అధికార పక్షంలో ఉండి వాళ్ళు కూడా వాళ్ళు చెప్తున్నారు మాకు నీతులు చెప్తూ వాళ్ళందరూ కూడా ఇలా ప్లకార్డ్స్ పట్టుకొని ప్రదర్శించింది మనం చూసినాం. ఈ విధంగా ద్వంద్వ ప్రమాణాలతో ఇవాళ ఈ సభ నడిపితే అది సరైనది కాదని చెప్పి దాన్ని ఖండిస్తూ లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతూ మా మాజీ మంత్రివర్యులు జగదీష్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోతున్నాయి. ప్రభుత్వం ఏడాది నిండక ముందే కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేయాల్సిన స్థితికి దిగజారింది. రేవంత్ రెడ్డి గారి మూర్ఖత్వం వల్ల, ఆలోచన రాహిత్యం వల్ల చివరికి శాసనసభ కూడా ఒక ప్రహసనంగా మారిపోయింది. శాసనసభ ఏ నియమాలు పాటించకుండా కేవలం అధికార పక్షం వాళ్ళ వాదన వినిపించుకోవడం కొరకు మాత్రమే, వాళ్ళ అబద్ధాలని 1-10 సార్లు చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడే వేదికగా మార్చేస్తుంది. స్పీకర్ గారు కూడా రూల్ బుక్ చూపించినప్పటికి కూడా నిబంధనల మేరకు పోవడానికి ఎక్కువ ఆలోచన చేయడం లేదు. ఈ ప్రభుత్వానికి ఏ విషయాలపైన చర్చ చేసే దమ్ము లేదు. ప్రతిపక్షంగా మేము అడిగినాం, లగచర్ల రైతులు 15 రోజులుగా జైల్లో ఉన్నారు. ఆసుపత్రికి అంబులెన్స్లో తీసుకుపోవాల్సిన రైతులు బేడీలేసి తీసుకుపోతున్నారు. ఇది దుర్మార్గమైన పరిపాలన. ఆ రైతుల గురించి మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము శాసనసభలో స్పీకర్ గారిని అడిగితే నిన్న సమయం ఇవ్వలేదు, ఇవాళ సమయం ఇవ్వలేదు. రైతుల సమస్య కంటే వీరికి టూరిజం సమస్య మీద ఎక్కువ మక్కువ ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి
టూర్లే తప్ప ఇంకొకటి ఏం చేయలేదు. అయితే ఢిల్లీ టూర్లు, లేదంటే జైపూర్ టూర్లు, లేదా కొరియా టూర్లు. ఈ టూర్లు తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఏమాత్రం సోయి లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతుల దగ్గరికి టూరు పోయేది లేదు, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల దగ్గరికి టూరు పోయేది లేదు, మీ దుర్మార్గం వల్ల చచ్చిపోయిన హైడ్రా బాధితుల దగ్గరికి పోయేదానికి లేదు, మూసీ బాధితుల దగ్గరికి పోయేదానికి లేదు. ఏ సోయి లేకుండా మేమేదో టూరిజం డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళు టూరిజం మీద మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల, విద్యార్థుల పట్ల, యువకుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఇవాళ మేము ఒకటే మాట అడుగుతున్నాం, మీకు దమ్ముంటే నిజంగా మీరు అనుకున్నంతగా మొనగాండ్లు అయితే ముఖ్యమంత్రి చర్చ పెట్టు. దొంగతనంగా లీకులు ఇచ్చి రాయించుడు కాదు, ఏదో పేపర్లను మేనేజ్ చేసి నువ్వు 4 గోడల మధ్యన మాట్లాడుకున్నాము అని చెప్పి ఎవడు ఏం మాట్లాడిండో కూడా తెలియదు, కానీ నువ్వు చెప్పి రాయించి ఇవాళ కేటీఆర్ గారి మీద కేసు, కేసీఆర్ గారి మీద కేసు. దమ్ముంటే చర్చ పెట్టు, శాసనసభలో చర్చ పెట్టు, ఈ ఫార్ములా మీద చర్చ పెట్టు, కరెంటు మీద మళ్ళొకసారి చర్చ పెట్టు, నువ్వు ఇచ్చిన గ్యారెంటీల మీద చర్చ పెట్టు, నువ్వు మోసం చేసిన మహిళలకు సంబంధించిన 6 గ్యారెంటీల్లో ఒక భాగమైన 2500 మీద చర్చ పెట్టు, నువ్వు పెద్ద మనుషులకు ఇస్తానని చెప్పి మోసం చేసిన 4000 పెన్షన్ మీద చర్చ పెట్టు, వికలాంగులకు ఇచ్చిన 6000 ఇస్తానని చెప్పిన పెన్షన్ పైన చర్చ పెట్టు, విద్యార్థులకు, మీకు యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తానని చెప్పి మోసం చేసిన దానిపైన చర్చ పెట్టు. మేము సిద్ధంగా ఉన్నాం, చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే దొంగరాతలు రాయించుడు కాదు, లంగరాతలు దొంగరాతలు రాయించుడు కాదు. చలో స్పష్టంగా కేటీఆర్ గారే వచ్చి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. పెట్టు చర్చ. కమిషన్ పేరు మీద ఒక దొంగరాతలు రాపిస్తున్నావు, నీకు దమ్ముంటే కమిషన్ మీద చర్చ పెట్టు, బహిరంగంగా పెట్టు, చర్చ పెట్టు. కానీ దొంగరాతలు రాయిస్తూ నీకు ఇష్టమైన, నీకు సపోర్ట్ చేసే కొద్దిమందితోని తప్పుడు ప్రచారాలు చేయించే ప్రయత్నం చేస్తున్నావు. రేవంత్, నేను సూటిగా అడుగుతున్నా, నీకు దమ్ముంటే నువ్వు మొనగాడు అయితే, మొగోడు అయితే అసెంబ్లీలో చర్చ పెట్టు. ఈ ఫార్ములా మీద పెడతావా, కరెంట్ కమిషన్ మీద పెడతావా? చాలా గొప్పగా ప్రజలు సంతోషంగా పిలుస్తున్నారు, సంతోషంగా మమ్మల్ని చూసి, మా సక్కదనం చూసి మమ్మల్ని రమ్మని స్వాగతిస్తున్నారు అని చెప్తున్నావు. పెట్టు, దేని మీద చర్చ పెడతావు? 6 గ్యారెంటీలకు సంబంధించిన మహిళల గ్యారెంటీల మీద చర్చ పెడతావా? రైతుల గ్యారెంటీ మీద చర్చ పెడతావా? యువతీ యువకులకు ఇచ్చిన ఉద్యోగ అవకాశాలపైన చర్చ పెడతావా? విద్యార్థులకు మాట ఇచ్చిన 5 లక్షల రూపాయల కార్డు మీద చర్చ పెడతావా? లేదా చచ్చిపోయిన విద్యార్థుల మీద చర్చ పెడతావా? హాస్టళ్ల మీద, నువ్వు పెట్టిన హాస్టళ్లలో ఏడాదిగా పెడుతున్న విషయం మీద చర్చ పెడతావా? దమ్ముంటే చర్చ పెట్టు, శాసనసభలో చర్చ పెట్టు. కానీ ఈ దొంగరాతలు, ఈ తప్పుడు మాటలు, ఈ తప్పుడు రాతలు బంద్ చేయి, ఈ పిచ్చి పనులు బంద్ చేయి. నువ్వు శాసనసభకు వచ్చే ముఖం మీకు లేదు. ఇవ్వాల శాసనసభను చూసి మీరు భయపడుతున్నారు. ఏదో కొన్ని బిల్లులు పాస్ చేసుకోవాలి కాబట్టి 2 రోజులు 3 రోజులు పెట్టి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే 15 రోజులు నడపమని మేము అడుగుతున్నాం. 15 రోజులు ప్రతి ఒక్క అంశం పైన పొద్దున్నాక చర్చ పెట్టు, ఎన్ని గంటలు పెడదో పెట్టు. మేము సిద్ధంగా ఉన్నాం, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజల ముందు వాస్తవాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇది వదిలేసి తప్పుడు రాతలు రాపిస్తూ, తప్పుడు ప్రచారాలు చేస్తూ, శాసనసభలో కేవలం మీ మాట వినపడేటట్టుగా ప్రెజర్ చేసి, స్పీకర్ గారి పైన ఒత్తిడి చేసో ఇంకో పద్ధతులను సభను వాయిదా వేసుకొని పారిపోతున్నావు. నేను స్పష్టంగా అడుగుతున్నాం, మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున 15 రోజులు శాసనసభ నడపండి, రోజు ఒక అంశంపై చర్చ పెట్టండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా చర్చ పెట్టండి. అది ఏదైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షంగా మీరు చేసిన మోసాలపైన చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మీరు ఇచ్చిన హామీల మీద, మీ వైఫల్యం పైన చర్చకు సిద్ధంగా ఉన్నాం. లేదు, ఇంకో మాట కూడా చెప్తున్నాం, మేము ధైర్యంతో చెప్తున్నాం, మా ప్రభుత్వంలో జరిగిన ప్రతి పైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మొగోళ్ళు అయితే రండి, చర్చకు పెట్టండి, దమ్ముంటే పెట్టండి, అడుగు, నువ్వు డిమాండ్ చేయి. బీఎస్సీలో మేము అడుగుతున్నాం, ఇన్ని అంశాల మీద చర్చ పెడదామని చెప్పి మేము ఇవాళ అడుగుతున్నాం. మేము ఈ రేస్ పైన, ఈ ఫార్ములా రేస్ పైన రేపు పొద్దున చర్చ పెట్టు, దమ్మునోడు ఎవడో మాట్లాడండి. కేటీఆర్ రావడానికి సిద్ధంగా ఉన్నాడు, పెట్టు, కమిషన్ మీద చర్చ పెట్టు, ఎవడొద్దంటలేదు. కానీ తప్పుడు రాతలు రాపిస్తూ, దొంగ రాతలు రాపిస్తూ, 4 గోడల మధ్యన కూర్చొని మీరు చేసుకున్న గుసగుసలు ఒకటి, పంచుకునే ఆస్తులు రాయించుకునేదేమో
ఏదో సమస్యల మీద మాట్లాడమని చెప్పి దొంగరాతలు రాపిస్తున్నారు. ఇవాళ అసెంబ్లీ అనేది ఒక ప్రహసనం కావద్దు. అసెంబ్లీ ప్రజా సమస్యల చర్చించడానికి వేదికగా ఉండాలి. ఇవాళ అటువంటి అసెంబ్లీని కూడా పక్కదారి పట్టించి ప్రజల్ని మోసం చేసేదానికి వాడుతున్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి విషయం పైన చర్చకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం పారిపోయింది. లగచర్ల రైతుల విషయంలో మేము చర్చ చేయమని అడిగితే తప్పించుకొని పోయింది. ఇవాళ ఒక్కరోజు తప్పించకపోయినా రేపటి నుంచి తప్పించకపోలేరు. ప్రజాక్షేత్రంలో తప్పించకపోలేరు. అసెంబ్లీలో మా గొంతు నొక్కినా ప్రజల్లో మేము నిత్యం ఉంటూనే ఉంటాం. ప్రజల్లో మిమ్మల్ని ఎండగడతాం. ప్రజల్ని ఒకటి చేస్తాం. తప్పకుండా మీ మెడలు వంచి మీరిచ్చిన హామీలన్నీ నెరవేర్చేదానిక కొట్లాడుతూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.